మనం ఈ సంవత్సరం ప్రారంభించినప్పుడు ఆయన చేతిలో మనం ఉన్నట్లు ఆయన స్వయంగా వాగ్దానం చేసి ఆయన చేతిలో మనల్ని ఉంచుకున్నాడు. ఆయన చేతిలో ఉన్నది ఎవరు తీసుకోలేరు. గనుక ఆయన చేతుల నీడలో ఆయన చేతిలో మనల్ని ఇంతవరకు కాపాడి భద్రపరిచాడు. ఇక రాబోయే సంవత్సరానికి మనల్ని సిద్ధపరచుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. యేసు ప్రభు ఒకప్పుడు ఎక్కడున్నాడు? యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అనే కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 2-3 వాక్యాల్లో ఇలా వ్రాయబడి ఉంది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వాక్యానికి వెళ్ళి మనం చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణముగా మన మధ్య నివసించెను. దేవుని దగ్గర వాక్యం ఉన్నది. ఆ వాక్యము దేవుడై ఉన్నది. ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణమై మన మధ్యకు వచ్చింది. ఎవరు పంపారు? తన ఏకైక కుమారుణ్ణి ఎవరు పంపారు? తండ్రి మన కొరకు పంపాడు. ఆయనకు ఒక శరీరాన్ని అమర్చి యేసు అనే పేరుతో ఈ లోకానికి పంపించాడు. వాక్యం మన దగ్గరకు వచ్చింది. యేసయ్య ద్వారా కృప మన మధ్యకు వచ్చింది. ఆ కృప మనుషుల మధ్యలోనే సంచరించింది. ఆ కృపని దేవుడు మనకిచ్చాడు. దేవుని గురించి మనం వాక్యం చదివితే ఆయన జ్యోతిర్మయుడని, సకల జీవులకు ఆధారభూతుడని, మనం అనుభవిస్తున్న ప్రతి జీవికి అంటే బహుమతికి ఆయనే కారకుడని చెప్పబడి ఉంది. ఎన్నెన్నో జీవులు మనిషికి ఇచ్చాడు. తినేదానికి ఆహారం కానివ్వండి, త్రాగేదానికి నీళ్ళే కానివ్వండి, ఆరోగ్యంగా ఉండేదానికి ఆయన ఆరోగ్యకరమైన రెక్కల నీడలో ఉన్న సురక్షితమైన జీవితమే కానివ్వండి, ఆత్మ వరములు కానివ్వండి, పరిశుద్ధత కానివ్వండి, ఇవన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చిన జీవులు. కానీ ఈ బహుమతులన్నిటికంటే కూడా ఒక ప్రాముఖ్యమైన బహుమతి ఏమిటంటే యేసు క్రీస్తుని మన మధ్యకి పంపించాడు. ఆయన మన మధ్యకు వచ్చాడు కనుక మనం క్రిస్మస్ పండుగ ఆచరిస్తున్నాం. పండుగ ఆచరించాలి. అయితే ఎలా ఆచరించాలి? దుర్మార్గత, దుష్టత్వము, అల్లరి, అసహ్యంగా ప్రవర్తించే ప్రవర్తనలతో కాదు, నిష్కాపట్యము, సత్యము అనే పులిని రొట్టెలతో పండుగని ఆచరించాలి. పండుగకి
పులియని రొట్టెకి ఏదో సంబంధం ఉన్నట్లు లేఖనాలు చెప్తున్నాయి. దైవ భక్తిని గురించినటువంటి మర్మము, మిస్టరీ, ద గ్రేట్ మిస్టరీ అని తిమోతి మొదటి పత్రిక 3:16 వ్రాయబడి ఉంది. వాక్యము శరీరముగా మార్చబడడం, ఆ శరీరము మన మధ్యకి రావడం, ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక గొప్ప మర్మముతో కూడినటువంటి మాట, నిరాక్షేపమైన మాట, ఆక్షేపించడానికి ఎవరికి చేతగానటువంటి నిర్ధారణతో కూడినటువంటి మాట. గనుకనే ప్రపంచమంతా ఈ రోజున క్రీస్తు జన్మదినాన్ని గూర్చి మహదానంద భరితులై ఆయన మహిమను తలంచుకుంటూ పండుగలు చేస్తూ వస్తున్నారు. ప్రపంచంలో 167 మంది క్రైస్తవులు ఉన్నారనే సంగతి మనం మర్చిపోకూడదు. క్రైస్తవుడు దద్దమ్మ కాదు. క్రైస్తవుడు విజ్ఞాన శాస్త్రముతో ముడివేయబడినవాడు. క్రైస్తవుడు మహాధైర్యము కలిగినటువంటి వ్యక్తి, పిరికివాడు కాదు. క్రైస్తవ్యములో కులము లేదు. క్రైస్తవ్యం మతము కాదు. ఓ మనిషిగా, నాగరికత కలిగిన మనిషిగా మనిషి ఎదుటివాని వ్యక్తిత్వాన్ని గుర్తించగలిగితే అదొక మర్మం. దేవుడు మనకొక గిఫ్ట్ పంపించాడు, అంటే బహుమతిని పంపించాడు. ఆ బహుమతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. దేవుడు మనకు యేసుక్రీస్తుని బహుమతిగా పంపించాడు కనుక ఈ పండుగను ఆచరించుకునే మనము ఇతరులకు మనం కూడా ఒక బహుమతిగా మారాలి. ఆమేన్. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి ఒక బహుమతి వచ్చింది. ఆ బహుమతిని మనం సేకరించాం, అనుభవిస్తున్నాం. మనం బహుమతిగా ఇతరులకు మారితే ఇతరులు కూడా ఆ బహుమతి ద్వారా ఆనందిస్తారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఈ పండుగ సీజన్లో అలా వెళ్తా ఉంటే ఒక బోర్డు రాశారు. ఏమని రాశారంటే 75 రూపాయలకి ప్యాంటు షర్ట్ ఇస్తున్నాం, బంపర్ ఆఫర్ అని బోర్డు చూసి వెంటనే నాకు ఒక జత బట్టలు తెచ్చాడు. పండగకి అన్నకిద్దామని. అవునే. వెంటనే నేను ప్రేమతో తెచ్చాడని అందుకొని ప్రార్థన చేసి నాకు బట్టలు కుట్టే టైలర్ దగ్గరికి పంపించాడు. సరే కుడదామని నీళ్ళల్లో ముంచి ఆరేసాడటండి. అది పీసులు ఊడిపోయిందట. అంటే అర్థం ఏంటంటే పండక్కి దేవుడు యేసు ప్రభుని మనకిచ్చాడు పండగ చేసుకోమని. మనము ఇతరులకు బహుమతిగా మారాలి, మనము బహుమతులు ఇవ్వాలి. మనం ఏమిచ్చినా ఎవరికి తృప్తి ఉండదు. కానీ మనం ఇవ్వాల్సిన బహుమతి ఏమిటో తెలిసిన, మనం ఆరాధిస్తున్న, మనం పొందిన యేసయ్యని బహుమతిగా మనం మరలా ఇతరులకి ఇవ్వగలగాలి. అలా ఇచ్చినప్పుడు వాళ్ళ జీవితాల్లో ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని సమాధానం, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం మనం ఇచ్చే బహుమతి. ఆ యేసయ్యను మనం ఇచ్చేందుకు సిద్ధపడాలి. ఆయన్ని ధరించుకొని
మనం ఆయనలో జీవించడం ఇతరులు చూడాలి. మనం చూసిన వాళ్ళంతా దేవుడు మనకిచ్చిన బహుమతి ఈయన, దేవుడు మనకిచ్చిన బహుమతి ఈమె అని మనల్ని గురించి ఇతరులు చెప్పుకోవాలి. నాకు నేను చెప్పకూడదు, మీకు మీరు చెప్పుకోకూడదు, ఇతరులు చెప్పాలి. నీ ప్రవర్తనను బట్టి, నీ మాటను బట్టి, నీ క్రియలను బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి ఇతరులకు నీవు సాక్షిగా, నీవు బహుమతిగా మార్చబడాలి. వాక్యము ఉంది, వాక్యానికి శరీరం ధరించుకుంది, ఆ శరీరం మన మధ్యకు వచ్చేసింది. అప్పుడు ఆయన పేరు యేసు. బాల యేసు కాదు, ఆయన పుట్టాడు అనే దానికంటే కూడా ఆయన మన మధ్యకి వచ్చాడు అనుకోవటమే మంచిది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు ఒకసారి అంటాడు, నేను పరలోకంలో నుంచి దిగి వచ్చినటువంటి రొట్టెని అన్నాడు. ఆయన కేకుని అని అనలా, కేకు కట్ చేసి తినండ్రా బాబు అని అనలా. ఆయన నేను పరలోకం నుంచి దిగి వచ్చిన రొట్టెని అన్నాడు. అంతటితో ఆపకుండా నన్ను మీరు తినండి అన్నాడు. మీ పితరులు పరలోకం నుంచి దిగొచ్చినటువంటి మన్నాను తిన్నారు, అయినా వాళ్ళు చనిపోయారు. కానీ నన్ను తిన్న వాళ్ళు నిత్య జీవాన్ని పొందుతారు. హల్లెలూయా. అమరత్వములోనికి వస్తారు. హల్లెలూయా. ఓసారి ఒక దైవజనుడు సారెఫత్ అని ఒక ఊరికి వెళ్ళాడు. వెళితే ఒక విధవరాలు వాళ్ళ అబ్బాయి పుల్లలు ఏరుకుంటూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి బాబు అని అడిగాడు. నీళ్లు తెద్దామని వెళ్తున్నప్పుడు, బాబా ఆ చెత్తనే ఒక రొట్టు మొక్క కొడితే బాబు అన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని, బాబు ఇంత పిండి, ఇంత నూనె మా దగ్గర ఉంది, ఈ రోజున దాన్ని వండుకొని ఆ రొట్టె మొక్కలు తిని రేపు చస్తాం, మా పరిస్థితి ఈ కరువు కాలంలో ఇది, మరణాపేక్ష కలిగి ఉన్నాం, బ్రతుకు మీద ఆశ లేదు గనుక ఈ కరువులో నీళ్ళు అడిగావు, నీళ్ళదే పెద్ద సమస్య, కానీ ఆహారం కూడా అడుగుతున్నావు అంటే ఆయన అన్నాడు, నువ్వు మొట్టమొదట చేసిన రొట్టెని నాకు పంపించున్నా, ఆ తర్వాత ఏమవుతుందో చూడు. ఆమె ఒక్కసారి తలంచుకొని, సరే దైవజనుడు చెప్పాడు అది చేద్దాం, ఆ రొట్టె ఏదో ఆయనకే పెట్టేద్దాం, తర్వాత ఏమో జరుగుతుందంట చూద్దాం. వెంటనే రొట్టె తయారు చేసి కొడుకు పెట్టుకోకుండా, ఆమె తినకుండా ముందు దైవజనునికి ఇచ్చింది. ఆయన తింటూ ఉండగానే ఇంకొక రొట్టె చేసింది, కొడుక్కి ఇచ్చింది. ఆడు తింటూ ఉన్నప్పుడు ఇంకొక రొట్టె చేసింది, మళ్ళీ ఈయనకి ఇచ్చింది. మరలా ఇంకో రొట్టె చేసింది. అరే నూనె తరిగిపోవట్లేదు, పిండి అయిపోవట్లేదు, ఈ పూటకి ఒక్క రొట్టె తయారు చేసుకుని 2 ముక్కలు చేసుకుని ఇద్దరం తిని రేపు చావాలని మనం అనుకున్నాం. ఈ నూనె ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పిండి ఎక్కడి నుంచి వస్తుంది? స్వయం 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 అంటుంది.
ఈ ఇంటి పక్కన వాళ్ళంతా ఒక్క రొట్టె ముక్కకే మాకు గతి లేకపోతే ఇంచుమించు గంటన్నర సేపు సైన్ కాలుస్తూ ఉంది ఏమి రొట్టెలన్నీ. ఏమిటాన్ని తొంగి చూస్తే, అమ్మా కూర్చో మీకు కూడా రొట్టిస్తా, బాబు నువ్వు కూడా కూర్చో నీకు రొట్టిస్తా. ఈ పిండి తగ్గట్లేదు, నూనె అయిపోవట్లేదు. నన్ను తినండి, మీకు మరణము రాదు, మరణం నిరర్ధకం అయిపోతుంది, నీలోనికి జీవం ప్రత్యక్షమవుతుంది. ఆ జీవం నిత్య జీవంగా మార్చబడుతుంది. ఎల్లప్పుడూ మీరు నాతో ఉండినట్లు నేను మీతో ఉండినట్లు నన్ను భుజించండి. ఆయన రక్తములో ఉన్నటువంటి విలువ, ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క మహిమ గుర్తించిన ప్రతి వ్యక్తి, ఆయనలో ఉన్న కొత్త కొత్త రుచి చూస్తూ ఆ వ్యక్తి జీవిస్తాడు. తుచ్చమైన అభిలాషల వైపు ప్రయాణం చేయడు. ఈ రోజున క్షణికమైన సుఖాల వైపు, తుచ్చమైన అభిలాషల వైపు ఓ మనిషి ఎందుకు వెళుతున్నాడయ్యా అంటే, తగలవలసిన రుచి ఇంకా తగల్లా, తినవలసిన రొట్టెని ఇంకా తినలా, భక్తి అని ముసుగు వేసుకున్నాడు, భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించలేదు. కొన్ని రోజులు అక్కడ ఉన్నాడు. ఆ ఇల్లు ఒక ఇంట నుండి సంఘముగా మార్చబడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. ఇళ్ళు ఉన్నాయి, కరువు చేత దరిద్రత చేత అలవాడిపోతున్నారు. ఆ ఇంట్లో వాళ్ళు తెచ్చారంటున్నారు, ఈ ఇంట్లో ఈమె తెచ్చిందంటున్నారు, ఫలానా ఇంట్లో పిల్లలు చచ్చిపోయారు అంటున్నారు. ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. అయితే ఇంత సాయంత్రం పొద్దున సాయంత్రం వండుకోవడం తినడం దేవునికి స్తోత్రం అనుకోవటం. హల్లెలూయా. సంఘం ఏర్పడుతూ ఉంది. దైవజనుడు వాళ్ళకి దేవుని వాక్యం చెప్తున్నాడు. వాక్యమే దేవుడు, ఆ దేవుడే శరీరధారి అయి మన మధ్యకి యేసు అనే పేరుతో దిగివచ్చాడు. తండ్రి అనే దేవుడు మనకు ఆయన్నిచ్చాడు. నేను తినవలసింది ఏమిటో తెలిసినా యేసయ్యని. ఆమేన్. నేను తినవలసింది ఎవరినో తెలుసా? యేసయ్యని. ఆయన్ని ఎంత తింటే అంత జీవం కలుగుతుంది, ఆ జీవం సమృద్ధిగా కలుగుతుంది. అదే నిత్య జీవానికి వారసత్వంగా నా జీవితాన్ని మార్చేస్తుంది. ఆ నిత్య జీవానికి వారసత్వం నాకు కావాలని ఆయన్ని భుజించాలి. ఎలా? ఆయన వాక్యాన్ని. ఒక్కొక్కసారి వాక్యం చదువుతూ ఉంటే ఆపాలనిపించదు, వాక్యం చదువుతుంటే నిద్ర పట్టదు, ఇంకా చదవాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి బలహీనంగా నీరసించి అలా వచ్చి పడుకుంటానా, ఏదో వాక్యం జ్ఞాపకం వస్తుందా, వెంటనే వాక్యం తీస్తానా, ఆ తర్వాత ఆ రాత్రంతా దాన్ని చదువుకుంటాను కూర్చుంటాను. ఎంత చదివినా తనివి తీరని ఆయన వాక్యం. అందుకే అంటాడు, నన్ను భుజించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యతోనే తిరుగుతున్నారు, యేసయ్యతో మాట్లాడుతున్నారు, యేసయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు. అయినా యేసయ్యని యేసయ్యగా గుర్తుపట్టలేదు. మనతో ఎంతవరకు వచ్చాడే ఆ బాటసారి, మనతో మాట్లాడాడే ఆ బాటసారి. చీకటి పడింది, ఇంకా ఎక్కడికో వెళ్ళాలంటున్నాడు. ఆయన ఈరోజు పడుకొని రేపు వెళ్ళమనరా ఆ బాటసారిని అంటున్నారు ఆయనతో ఉన్నవాళ్ళే. ఆయన ఆడు పడుకున్నాడు పాపం అరుగు మీద. వీళ్ళు ఇక్కడ రొట్టెలు తీసుకున్నారు తిందామని. అరే ఆయన్ని కూడా పిలువు, పొద్దున్న నుంచి మనతోనే వస్తున్నాడు, ఆయన కూడా రొట్టె ముక్కిద్దాం అని ఈ బాటసారిని పిలిచారు. వచ్చి కూర్చున్నాడు. ఏమయ్యా ఈ రొట్టె తింటావా అని అడుగుతారేంటి బాబు? ఎందుకు తిన్న బాబు? ఇవ్వండి.
తీసుకున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తి ఈ రొట్టెని ఆశీర్వదించి దాన్ని విరిచి మీరు తినండి అని వాళ్ళకిచ్చాడు. వాళ్ళకిస్తే ఈయనకి పెడితే ఈ రొట్టెను మనకిస్తున్నాడు ఏమిటి? సరే పొద్దాం తిన్నామని ఆ రొట్టె తీసుకుని వాళ్ళు తినబోతుంటే వాళ్ళ కళ్ళు అలా తెరవబడుతున్నాయి. తెరవబడిన వెంటనే అరే మన ప్రభువు రాయిరా అన్నారు. అంతలో ప్రభు అంతర్ధానం అయిపోయాడు. మాట్లాడదామంటే లేడు, వెళ్ళిపోయాడు. అరే ఉదయం నుంచి మనతో మాట్లాడుతూనే వస్తున్నాడా నడిచి? ఆయన మాట్లాడినప్పుడు నా గుండెలో మాట పుట్టిందిరా, మరి నాకెందుకు చెప్పలేదురా? ఆమె నాకు కూడా మాట పుట్టింది రేవాయ్, మరి ఇద్దరికి మాట పుట్టింది. గుండె మాట పడుతుందంట యేసయ్య మాట్లాడుతుంటే, లేఖనాలు చెప్తుంటే మాట్లాడుతుంటే గుండె మంట పడుతుందంట. కానీ కన్నులు తెరవబడలేదు. ఆయన ఇచ్చిన రొట్టెని తింటే, ఆయన విరిచిన రొట్టెని తింటే ఆ వాక్యము ద్వారా వాళ్ళ కళ్ళు అలా తెరవబడిపోయి యేసుక్రీస్తుని గుర్తించగలిగిన స్థితికి వచ్చారు. యేసుప్రభు అంటాడు, నన్ను భుజించండి, నీకు నిత్య జీవం కలుగుతుంది. యేసుక్రీస్తుని మనకు బహుమతిగా దేవుడిచ్చాడు. ఆ బహుమతిని మనం జాగ్రత్త చేసుకొని ఆ బహుమతి ద్వారా వచ్చే కీర్తి మనం అనుభవిస్తూ మన సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటూ ఆయన్ని పూజిస్తూ నిత్య జీవానికి వారసత్వానికి వస్తే అది క్రిస్మస్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ మహోత్సవాలలో ఈ రోజున ఆయనను పూజించి నిత్య జీవానికి వారసులం అవుతున్నామా? పండగ మంచిదేనండి. ఆ పండుగలో నువ్వు చేసేది ఏమిటి? పండగ పూట కూడా సినిమాకు పోకూడదా? పండగ పూట కూడా తాగకూడదా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. గనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పండగ ముసుగులో పడి మనిషి మానవత్వాన్ని కోల్పోయి సనాతనమైన ఆచారాల ముసుగులోకి వెళ్ళిపోయి మనిషి మరణాన్ని, శాపాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు. కానీ నిత్య జీవానికి వారసత్వాన్ని సంపాదించుకోవటం చాలా అరుదైపోయింది. క్రైస్తవ్యం మతం కాదు. క్రైస్తవ్యం క్రీస్తుని ప్రతిబింబించేది, క్రీస్తుని బహుమతిగా పొందింది. క్రీస్తుని భుజించి జీర్ణించుకోవాల్సిన అక్కర ఉంది. ఆ అక్కర మన జీవితంలో నెరవేర్చబడాలని మనం రాత్రింబగళ్ళు కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో తండ్రి అయిన దేవుడు ఆయనతో ఉన్న వాక్యానికి శరీరాన్ని అమర్చి మనకు బహుమతిగా ఇచ్చాడు. ఈ లోకానికి ఆయన శరీరధారిగా వచ్చాడు, శరీరరీతిగా తిరిగాడు. అప్పుడు ఆయన మనకు నేర్పించింది ఏమిటి? ఆమేన్. ఏముంది వాక్యంలో? మహారోదనముతోనూ కన్యలతోనూ ఆయన శరీరరీతిగా ఉన్నప్పుడు, శరీరముతో ఉన్నప్పుడు తను మరణములోంచి విడిపించే వానికి ప్రార్థన యాచన చేస్తున్నాడు. ఒక ప్రక్కన ప్రార్థన చేస్తున్నాడు, మరొక ప్రక్కన యాచిస్తున్నాడు, అంటే బతిలాడుకుంటున్నాడు. యేసయ్య మనకు నేర్పించింది ఏంటంటే తండ్రి దగ్గర బతిలాడుకోమన్నాడు. ఆమేన్. హల్లెలూయా. బతిలాడుకో. ఒకసారి చెప్పాను ప్రభువా, మర్యాదగా చెప్తున్నా, ఇంకోసారి నేను చెప్పను. ఇంకోసారి అడగను, చేస్తావా చేయవా? చేయకపోతే నేను అన్నం నీళ్ళు లేకుండా దీక్ష పెట్టేస్తా. చేస్తావా చేయవా? నీకు డెడ్ లైన్ ఇస్తా, 3వ తారీఖు లోపల చేస్తావా లేదా? మనం ఇవన్నీ నేర్చుకోలేదు. మనం ఇవన్నీ నేర్చుకోలేదు.
ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా మనతో ఉన్నప్పుడు నేర్పించిన నేర్పు ఏమిటి? ఆయన డ్రామాలో ఏమని నేర్పించాడా? డ్యాన్స్లో ఏమని నేర్పించాడా? ఎలాంటి ప్రార్థన నేర్పించాడు? తన చెమటలు రక్తముగా బయటకు వచ్చేంత వరకు ప్రార్థన చేయమన్నాడు. యాచన యాచన యాచన. అయ్యా నాకు ఇంకెవరున్నారయ్యా? నీవు తప్ప ఎవరు చేస్తారయ్యా? నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి బాబు? వెళ్ళేదానికి ఎవరున్నారు? ఎవరిని నమ్మను? రక్త సంబంధం నమ్మనా? స్నేహితులను నమ్మనా? ఆత్మీయులని పిలువబడే వాళ్ళని నమ్మనా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళినా అపజయాలే కలుగుతాయి. కానీ నీకు జయాన్ని ప్రసాదించగలిగిన వాడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణ భాగ్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దీన్ని మనం దాచుకుంటామో, కాపాడుకుంటామో, ఆ బహుమతితో ఆనందించి సంతోషిస్తామో, ఇతరులతో పంచుకుంటామో, అది మనం నిర్ణయించుకోవలసిన సమయం. సంవత్సరాంతమందు ఒక గొప్ప శుద్ధీకరణ మన బ్రతుకులో కలిగినట్లు ఆయన సన్నిధిలో ఆశీర్వాదాన్ని పొందటకు సిద్ధపడదాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ పండుగ వాతావరణం మధ్యలో మీరు మా కొరకు బహుమతిగా పంపించిన యేసయ్యను గూర్చి వినేందుకు మెచ్చిన గొప్ప తరుణం కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడు నాయనా, పరిశుద్ధుడివి. శరీర రీతిగా మా మధ్యలో కృపా సత్య సంపూర్ణుడై నివసించిన రోజుల్లో ఏమేమి జరిగాయో క్షుణ్ణంగా మేము తెలుసుకునేటట్లుగా మీరు సహాయం చేశారు. మీరు మాకు ఇచ్చిన ఈ బహుమతిని మేము అనుభవిస్తూ ఇతరులకి పంచిపెడుతూ మా జీవిత యాత్రని సుఖముగా నెమ్మదిగా జరిగించినట్లు సహాయం చేయమని, రాబో సంవత్సరాన్ని ఆద్యంతము నీ మహిమా కిరీటం చేత నింపమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.